హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కాంచీపురంలో ఉన్నాము. ఇక్కడ చాలా చాలా ప్రాముఖ్యత కలిగిన ఒక విష్ణుమూర్తి గుడికి అయితే వచ్చాము. ఉలగలంద పెరుమాళ్ స్వామి గుడి అంటారు. ఉలగలంద పెరుమాళ్, ఉలగం అంటే లోకం, అలంద అంటే కొలిచిన విష్ణువు. సో బలి చక్రవర్తి కథ మన అందరికీ తెలిసిందే. వామన అవతారంలో బలి చక్రవర్తి 3 అడుగులు చోటిస్తానని చెప్తే భూమిని ఒక అడుగులో, ఆకాశాన్ని మరొక అడుగుతో, మళ్ళీ 3వ అడుగు ఎక్కడ పెట్టాలి, చోటు లేదే అని చెప్పి స్వామివారి అడగడంతో బలి చక్రవర్తి తన తల మీద పెట్టమని చెప్పి తల చూపిస్తాడు. సో 3వ అడుగు బలి చక్రవర్తి తల మీద అయితే స్వామివారు అడుగు పెడతారు. ఈ ఘటన ఒక శిల్పం రూపంలో ఉంటే ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్ అలానే ఈ గుడిలో స్వామివారు ఉంటారు. అంటే త్రివిక్రమ అవతారంలో గర్భగుడిలో మనకి దర్శనమిస్తారు స్వామివారు. చాలా చాలా భారీ స్వరూపం, చూడడానికి 2 కళ్ళు సరిపోవంటే నమ్మండి. ఒక్కసారి ఈ గుడిలో స్వామివారిని దర్శించుకుంటే మళ్ళీ ఎప్పటికీ మర్చిపోలేము. అంతటి స్వరూపం. తప్పకుండా కంచికి వస్తే ఈ గుడిని దర్శించుకోండి. ఇక్కడ లోపల స్వామివారు ఎలా ఉంటారో ఆ ఫొటోస్ అయితే నెట్ నుంచి రెఫరెన్స్ తీసి ఉంచాను. ఇంత భారీగా త్రివిక్రమ స్వరూపంలో స్వామివారు కనిపిస్తే ఒక్కసారి చూస్తే మళ్ళీ మర్చిపోలేం కదండి. స్వామివారి యొక్క వివిధ అవతారాల్లో త్రివిక్రమ అవతారాన్నే మనం ఈ గుడిలో దర్శించుకుంటాము. స్వామివారు ఒక కాళ్ళు భూమి మీద, బలి చక్రవర్తి తల మీద ఉంటుంది, మరొక కాళ్ళు ఆకాశాన్ని కూల్చినట్టుగా ఉంటుంది. గుడికి సంబంధించిన కోనేరు అయితే గుడికి బయట నేరెదురుగా కనిపిస్తుంది. విష్ణుమూర్తి యొక్క 108 దివ్య దేశాల్లో 4 దివ్య దేశాలు ఈ ఒక్క గుడిలోనే ఉన్నాయి. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఏకైక ఆలయంగా ఈ ఆలయాన్ని చెప్తారు. ఈ గుడిలో 4 దివ్య దేశాలు ఉన్నాయని చెప్పాను కదా. తిరునీరగం, తిరువూరగం, తిరుకార్వాణం, తిరుకారగం, ఇలా ఈ 4 దివ్య దేశాలు ఒకే టెంపుల్లో ఒకే ఉండడం చాలా విశిష్టత. ఎంట్రన్స్ గేట్ నుంచి లోపలికి వెళ్ళిన వెంటనే కనిపించేది బలిపీఠం, ధ్వజస్తంభం. బలిపీఠానికి నేరుగా ఉన్న గుడి యొక్క గోడ మీద చూసినట్లయితే లోపల మూలమూర్తి ఎలా ఉంటాడో అదే స్వరూపంలో స్వామివారి యొక్క శిలాస్వరూపం ఉంటుంది. అక్కడ కూడా చూడడం మర్చిపోకండి. ఇంకా గుడి ప్రాకారంలో మనం ప్రదక్షిణ చేస్తుండగా గుడి యొక్క విమానం కనిపించే స్పాట్ ఒకటి ఉంటుంది. అక్కడ తప్పకుండా నిలిచి గుడి విమానాన్ని కూడా దర్శించుకోండి. అండ్ గుడి ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్ చూస్తే ఒక మండపం ఉంటుంది. అక్కడ చిన్న గుడి ప్రాంగణాలు కొన్ని ఉన్నాయి, ఆండాళ్ళ అమ్మవారు అలా. అండ్ వాటిని దాటుకుని వెళ్తే ఒక 4 దివ్య దేశాల్లో నీరగత్తి పెరుమాల్స్ అన్నది అనేది ఒక దివ్య దేశం. 4గిట్లో ఒక దివ్య దేశం ఇప్పుడు మనం చూస్తున్నాం. తిరునీరగం అని చెప్పాను కదా, అదే ఇది. అండ్ గుడి ప్రాంగణం చుడుతున్నాము. మధ్యలో మనకి మూలమూర్తి దగ్గర ఉన్న గోపురం కనిపిస్తుంది పైన. అండ్ ఇటు ప్రాంగణం చుడుతున్నప్పుడే మనకి ఇంకొక దివ్య దేశం కూడా కనపడుతుంది, నెక్స్ట్ దివ్య దేశం. అండ్ నెక్స్ట్ ప్రదక్షిణం చేస్తుండగా మధ్యలో మనకు కనిపించేది తిరుకారగం అనే 2వ దివ్య దేశం. ఈ దివ్య దేశం దాటిన వెంటనే కనిపించేది ఆరనవల్లి తాయార్ సన్నిధి, అంటే అమ్మవారి సన్నిధి. ఇక్కడ అమ్మవారి దర్శనం కూడా చేసుకుందాం. ఆ తర్వాత తిరుకార్వాణం, తిరువూరగం, ఈ 2 దివ్య దేశాలు కూడా మనం ఈ గుడి ప్రాకారం ఒక ప్రదక్షిణ చేస్తే దర్శించుకోగలుగుతాం. ఇంకా గుడిలో ఆండాళ్ళ అమ్మవారు, విశ్వక్సేనుడు, ఇంకా 12 ఆళ్వార్లు, వీళ్ళందరికీ కూడా విడివిడి ప్రాంగణాలు ఉన్నాయి. వాళ్ళని కూడా దర్శించుకోండి. ఇంకా మనవాళ్ళ మునీశ్వరుడు తన యొక్క ప్రాంగణం కూడా కనిపిస్తుంది మండపంలో. తప్పకుండా వీక్షించండి. మేమైతే ఈ గుడికి వచ్చే సమయానికి టైం అయితే ఒక 7-7:30 అయిపోయింది. సో వీడియో అయితే కొంచెం నైట్ టైంలో తీయడం వల్ల క్లారిటీ అలా కొంచెం తగ్గిందేమో అనిపిస్తుంది. బట్ గుడి అయితే మాత్రం చాలా పక్కాగా కనిపిస్తుంది అనుకుంటా వీడియోలో. సో మీకు ఈ వీడియో బాగానే నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మీరు ఎప్పుడైనా కంచికి వచ్చి ఈ గుడి గురించి విన్నారా, గుడిని దర్శించుకున్నారా అనేది కమెంట్ సెక్షన్లో మాతో తెలియజేసుకోండి. ఇప్పుడైతే ఆ గుడి ప్రకారం మొత్తం అలా చూపిస్తున్నాను. మీకు ఎక్కడ ఎంట్రన్స్, ఆ గోపురం కానీ, విమానం కానీ, ధ్వజస్తంభం, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు విడివిడి ప్రాంగణాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. కంచిలో
విష్ణు కంచి, శివ కంచి అని విడివిడిగా ఉంటాయి. మీరు ఒక్కసారి ట్రిప్ ప్లాన్ చేస్తే విష్ణు కంచి అంటే ఒక డేలో కవర్ చేయగలుగుతారు, శివ కంచి ఇంకొక డేలో కవర్ చేయగలుగుతారు. ఏ ఒక్కటి మిస్ కాకుండా చూడాలంటే మినిమం 2 days పడుతుంది. 108 దివ్య దేశాల్లో 15 దివ్య దేశాలు కాంచీపురంలోనే ఉన్నాయి. అయితే ఆ కాంచీపురం యొక్క భూమి ఎంత పుణ్యం చేసుకుందో అనిపిస్తుంది కదా. ఆ 15 దివ్య దేశాల్లో 4 ఈ ఒకే ఆలయంలో ఉన్నాయి. ఇంకా ఎంత విశేషమైందో కదా ఈ గుడి ప్రాంగణం. ఈ గుడి ప్రాంగణాన్ని వీక్షించుకునే భాగ్యం మాకు లభించడం మాకు కలిగిన అదృష్టంగా భావిస్తున్నాం. ఈ గుడికి సమీపంలోనే ఒక సుబ్రహ్మణ్య స్వామి గుడి, కుమరకోటం అని చెప్పి ఉంటుంది. ఇంకా మరొక వైపు అయితే కంచి కామాక్షి అమ్మవారి గుడి ఉంటుంది. మరొక వైపు శివాలయం ఒకటి ఉంటుంది. మరి ఇన్ని కలిసి ఒకే ప్రాంతంలో ఉన్నాయంటే ఈ ప్రాంతాన్ని తప్పకుండా దర్శించుకోవాల్సిందే కదండి. సో తప్పకుండా మీరు కంచికి వస్తే ఈ ఆలయాలన్నింటినీ మీరు విజిట్ చేయొచ్చు. ఈ గుళ్ళు విజిట్ చేసే భాగ్యం దొరకలేదంటే తప్పకుండా ఈ వీడియో ద్వారా దర్శనాన్ని ఎంజాయ్ చేయండి. ఇంకా నేను సమీపంలో ఉన్న గుళ్ళన్నిటికీ ఆల్రెడీ మన ఛానల్లో వీడియో వేయటం జరిగింది. ఆ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాటిని కూడా చెక్ చేసుకోండి. మరి ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చుకోండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. మీరు ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నెన్నో మంచి వీడియోలు ఉన్నాయి మన ఛానల్లో. అవన్నీ అందరికీ రీచ్ అవ్వడానికి మీ యొక్క లైక్స్ అండ్ షేర్స్ మాకు ఎంతో హెల్ప్ అవుతాయి. సో తప్పనిసరిగా చేసుకోండి.